హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద కొన్ని సినిమాలు తీస్తున్నారు అనుకున్నాం. అలాగే కొన్ని వ్యక్తిత్వ వికాస పాఠాల గురించి కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు అనిపించింది. దానికి సంబంధించి మనకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, నిన్న కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. కరాటేకి సంబంధించి, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కత్తులు పట్టుకుని కొన్ని ఆయనకి ఏదో బిరుదులు ఇచ్చారని, కొన్ని అవార్డులు ఇచ్చారని చెప్పి దానికి సంబంధించినటువంటి ఇవి వచ్చాయి. దానికి సంబంధించి నేను కొన్ని వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జపాన్కి వెలువల అంటే జపాన్కి బయట ఇలాంటి అరుదైన గౌరవం ఇచ్చినటువంటి తొలి తెలుగు వ్యక్తి నాకు తెలిసి భారతదేశంలో కూడా చాలా తక్కువ మందట. అది కూడా ఈ 5,000 మధ్యలోనే చెప్పచ్చట. ఉన్నారో లేరో కూడా తెలియదు నాకు తెలిసి. బట్ రాజకీయాల్లో, సినిమా రంగంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన అనేది చెప్తున్నారు. అంతకుముందు జాకీ చాన్ గారు ఉన్నారట. ఆ తర్వాత మన ఇండియాలో చూసుకుంటే ఆయన ఒక్కడేనట. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక సైన్సే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి తకాదే షింగానే క్యాన్వాలోకి పవన్ కళ్యాణ్ గారు తొలి వ్యక్తిగా ప్రవేశించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర సృష్టించారని చెప్పాలి. ఈ అరుదైన ఘటనతో ఎవరు సాహసం కానీ అంత సాధన కానీ చేయలేదని చెప్పాలి. జపాన్కి సంబంధించినటువంటి జపనీస్ సాధకులు కూడా వాళ్ళకు కాకుండా బయట వచ్చినటువంటి అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అత్యున్నత పురస్కారం అనే చెప్పాలి. సోకే మురమ్మత్తు సైన్సే పరంపరలోని తకాదే షింగానే క్యాన్వాలోకి పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా సభ్యత్వం పొందారు. గౌరవ జపనీస్ యుద్ధకళ రంగంలోకి అత్యంత విశిష్టమైనది, అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందినది ఈ తకాదే అనేది. దీనికి సంబంధించి షింగాన్ అని చెప్పేసి దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుసు, ఆయన మొదటి సినిమా నుంచి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలైనటువంటి ఆయన నటనా ప్రస్థానంలో మొట్టమొదటి సినిమాలో కూడా ఈ జపనీస్కి సంబంధించి కరాటే బ్లాక్ బెల్ట్గా మనందరికీ తెలిసింది, ఆయన బ్లాక్ బెల్ట్ అని. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ కూడా ఎంత నైపుణ్యం చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితమే ఆయన కరాటే ఇవన్నీ నేర్చుకుని సినిమాల్లో నాకంటూ ఒక ప్రత్యేకత చాటుకోవాలనేటువంటి దాంతో చూపించారు. అలాగే ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు డబ్బులుంటే మనం తీసేసుకోవచ్చు కదా అనుకునే దానికి అసలు పనికిరారు చెప్పాలంటే. దాంట్లో నైపుణ్యం ఉండాలి, తీవ్రమైనటువంటి కొన్ని ఏళ్ల సాధన కూడా ఉండాలి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో అంటే కంటిన్యూగా కూడా ఆయన సినిమా రంగంలో ఉండి, రాజకీయ రంగంలో ఉండి, దీనికి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో సాధన చేసుకుంటూ ఆఖరికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా సాధన చేస్తున్నటువంటి వ్యక్తి. దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించిన అంటే జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తి మహమ్మద్ సిద్దికీ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మీరు ఈ అరుదైనటువంటి గౌరవాన్ని పొందాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారట. అంతకన్నా గొప్ప విషయం అంటే ఈవెన్ ఆఖరికి ఒక బిరుదు కూడా ప్రదానం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ బిరుదు కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి గోల్డెన్ డ్రాగన్ సంస్థ ప్రతిష్టాత్మకమైనటువంటి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సత్కరించుకుంది. కెంజూట్సుకి సంబంధించినటువంటి అధికారిక ప్రవేశం కూడా పవన్ కళ్యాణ్ గారు దీని ద్వారా పొందారని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి ఫొటోసే, వీడియోస్ కావచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దానికి సంబంధించినటువంటి పోస్ట్లో మనకి వెబ్సైట్స్లో కూడా పోస్ట్ చేశారు. చాలామందికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అని చెప్పి. ఆయన మొదటి నుంచి ఆయన జీవితంలో, ఆయన సినిమాల్లోకి రాకముందు చిరంజీవి గారి తమ్ముడిగా కన్నా ముందే చాలా చాలా తపన పడుతూ ఏంటో ఒక ప్రజల కోసం ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అప్పటి నుంచి ఉన్నారు. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఎలా ఇన్స్పైర్ చేశారు, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక మెగాస్టార్ తమ్ముడిగా పడినటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి స్ట్రగుల్స్, సినిమా రంగంలో ఆయన పడ్డ ఇబ్బందులు, ఆయన పడ్డ తపన, ఆయన సినిమాల్లో ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేసారని అంత ఇచ్చేసారంటే, ప్రతి సినిమాలో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటేకి సంబంధించి ఎంతోమందిని ప్రభావితం కూడా చేశారు. డెఫినెట్గా చాలామంది ఆయన చూసి, ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి నేర్చుకోవటం, సాధన చేయటమే కాకుండా ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు పట్టి ఆయన మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుంచి మొదలు పెడితే రీసెంట్గా వచ్చినటువంటి ఓజీ వరకు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ని
కరాటేని ఏదో ఒక రూపంలో ఆయన తీసినటువంటి 30 సినిమాల దగ్గర ఉన్న ఈ 30 సినిమాల్లో కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా దీని గురించి ఎక్కడో అక్కడ దాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నటువంటిది. ఈవెన్ బయట కూడా కొన్ని సందర్భాల్లో అక్కడమ్మాయి కావచ్చు, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కావచ్చు, తమ్ముడు కావచ్చు, తొలి ప్రేమ కావచ్చు, లేదంటే ఖుషి లాంటి సినిమాల్లో సాంగ్స్లో అక్కడక్కడ ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటేకి సంబంధించినటువంటి విన్యాసాలు, ప్రదర్శనలు బయట అలాగే సినిమాల్లో కూడా ప్రదర్శించడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాన్ని సాధన చేశారు. దాని గురించి ఆయన అంటే ఈ సాధన అనేది చాలామందికి అవసరం. ఈ తరానికి చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఉంది. అంటే యువత చెడదారి పట్టకుండా, పెడదారి పట్టకుండా మన మీద మనకు ఉండేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి సాధన కూడా ఉంటుంది. ఏదో కత్తులు కటార్లు పట్టుకున్నాం కదా, కరాటే పట్టేసుకున్నాం కదా, దీనికి గురించి మనం ఎవరిని పడితే వాళ్ళు కొట్టేయచ్చు అన్నట్టు కాదు. నేర్చుకున్న తర్వాత దాని యొక్క విలువేంటి, దాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ దాన్ని ఉపయోగించాలి అనేది అంటే మనిషికి శరీరానికే కాదు బుద్ధికి కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇది మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా ఎదుటి వారిని కాపాడటం కోసమే కాకుండా మనం ఎక్కడ ఎలా నడుచుకోవాలనేటువంటి ఇది కూడా మనం చాలా క్లియర్గా ఇది నేర్పిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినటువంటి విధానం కావచ్చు, ఆయన చేసినటువంటి సాధనలో మనకు అర్థమవుతుంది. అంతేగాని మనకు వచ్చి కదా ఎవడొస్తాడు రండి కొట్టేస్తాం చితకబాదేస్తాం ఇవి కాదు ఆయన చెప్పింది. ఇప్పుడు కూడా మన మీద మనకి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి, మనం ఏదైనా సాధించగలమనేటువంటి ఒక ఇది క్రియేట్ అవ్వాలి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉండాలి. ఇది ఈ తరానికి రేపటి తరానికి కూడా చాలా అవసరం. ఇది జపనీస్కి సంబంధించినటువంటి ఒక విద్య అయినప్పటికీ కూడా చాలా పురాతనమైనటువంటి విద్య అయినప్పటికీ కూడా మన భారతదేశానికి ఎందుకు తీసుకొచ్చారంటే అంటే వాళ్ళలో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మన ఇండియన్స్లో కూడా రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి దీని మీద ఎక్కువ సాధన చేసి ఆయన ఒక నిష్ణాతుడు అయిన తర్వాతే ఇప్పుడు దీని ద్వారా ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ కరాటేకి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అని చెప్పి దానికి సంబంధించి నాకు తెలిసి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇది పెట్టాలి, యువతకి మంచి ఇలాంటి దాని మీద అవగాహన కల్పించాలి అనేటువంటిది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకా గొప్పగా ఎవరన్నా నేర్పిస్తారో చెప్పండి. అంటే యువతని సినిమాల నుంచి రాజకీయం వైపు రాజకీయం గురించి మాట్లాడుకునేటువంటి స్థాయికి పరిజ్ఞానాన్ని పెంచినటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారే. అలాంటి వ్యక్తి డెఫినెట్గా యువతలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సినిమా చూసామా ఎంజాయ్ చేసామా అనుకునేటువంటి యువతని రాజకీయాల్లో మీకంటూ ఒక బాధ్యత ఉంది, దాన్ని ప్రశ్నించండి, దాన్ని ఇలా వెళ్ళాలి, రాజకీయం అంటే ఇలా చూడాలి. అంటే రాజకీయం అంటే కనీసం అవగాహన లేనటువంటి ఇంట్లో మహిళల్ని కూడా రాజకీయాల పట్ల అవగాహన పెంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా పర్లేదు, బట్ ఆయన అంత ఇంపాక్ట్ చూపించారు కాబట్టే యువతలో రాజకీయ పరిజ్ఞానం పెరిగింది, చైతన్యం ఎక్కువైంది. డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మనం ఈ మధ్యన ఎలక్షన్స్లో చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు కరాటేకి సంబంధించి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ పెడితే ఒక రేంజ్లో ఉంటుంది. చాలా ఈ యువతకి చాలా మంచి అవకాశాన్ని కూడా ఆయన అందిపుచ్చినటువంటి వ్యక్తి అవుతారు.